హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు అన్నంలోకి తినే పెసరట్టుని చెప్పబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: పొట్టు పెసరపప్పు 1 కప్పు, అల్లం చిన్న ముక్క, జీలకర్ర కొద్దిగా, ఎండుమిర్చి 2 కారానికి సరిపడగాను, ఉల్లిపాయ ముక్కలు మన ఇష్టానికి సరిపడగా 1/2 కప్పు, 1/4 కప్పు ఎన్నైనా వేసుకోవచ్చు. నెయ్యి లేదా నూనె, కాకపోతే 2 కలిపి కూడా వాడచ్చు. పప్పు బాగా కడిగి 2 గంటలు నానబెట్టాలి. నానిపోయిన తర్వాత బాగా కడగాలి. మళ్ళీ కడిగి పొట్టు సగం పోయేలా కడగాలి. కొంత పొట్టు ఉంటేనే బాగుంటుంది. నీరు వాడించి మిక్సీలో వేసి అందులో ఎండుమిరప, జీలకర్ర, అల్లం వేసి స్మూత్గా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టాలి. జీలకర్ర మనం తర్వాత ఉల్లిపాయ ముక్కలతో పాటు వేసుకున్నా బాగుంటుంది. మన ఇష్టాన్ని బట్టి చేయొచ్చు. గిన్నెలోకి తీసుకొని సరిపడా సాల్ట్ వేసి కలిపి ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. స్టవ్ మీద పెనం పెట్టి వేడెక్కాక ఇలా కలుపుకున్న పిండిని వేయాలి. మనకు కావలసినంత సరిపడా పిండిని వేసుకుని మరీ పలచగా కాకుండా కొంచెం దలసరగా కాకుండా అట్టు పెట్టుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నెయ్యి అయితే బాగుంటుంది. సిమ్లో పెట్టి వేగనివ్వాలి. కింద పక్క వేగాక తిరగేయాలి. 6-7 నిమిషాలకి కింద పక్క వేసింది, తిరగేస్తున్నాను. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేయాలి. కొంచెం సేపు తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి 1 నిమిషం తర్వాత మళ్ళీ తిరగేయాలి. అలాగే మరి కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అటు నుంచి తిరగేయాలి. అలా తిరగేస్తూ కొంచెం బాగా వేగేలాగా వేయించుకోవాలి. అప్పుడప్పుడు చిన్న ఆయిల్ వేస్తూ వేయించుకోవాలి. ఈ పెసరట్టుతో మనం కూర కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో మళ్ళీ వీడియో తర్వాత చేస్తాను. ఇంకా వేగిపోయింది. మొత్తం అంతా ఈ ప్రాసెస్ అందరికీ 10-15 నిమిషాలు పడుతుంది. పెసరట్టు వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేద్దాము. కొందరికి కరకరలాడేలా నచ్చుతుంది, కొందరికి మెత్తగా నచ్చుతుంది. మనకు కావలసినట్లుగా వేయించుకోవాలి. నూనె సరిపడా పడితేనే బాగా వేగుతుంది. పెసరట్టు రెడీ. ప్లేట్లోకి తీసుకున్నాం. వేడివేడిగా అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. ఇది చారులో కూడా నంచుకోవడానికి బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.